హలో ఎవ్రీవన్. 2026 మార్చ్ 21వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అంఫిబియస్ డ్రోన్ పేరేమిటి? ఆన్సర్ అవతార్. అంఫిబియస్ డ్రోన్ అంటే ఏమిటంటే నీటిలో మరియు గాలిలో పనిచేస్తుంది ఈ డ్రోన్. నెక్స్ట్, పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఏ ఐఐటితో కలిసి సాతి అనే యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. సాతి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. నెక్స్ట్, తీర ప్రాంత భద్రత కోసం నిర్వహించిన సాగర్ కవచ్ మాక్ డ్రిల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ కేరళ తీరం మరియు మహే, ఈ రెండు ప్లేసులలో ఈ మాక్ డ్రిల్ అనేది జరిగింది. నెక్స్ట్, ఫ్రీడమ్ షీల్డ్ అనే ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించిన దేశాలు ఏవి? ఆన్సర్ అమెరికా మరియు దక్షిణ కొరియా. ఏమిటండి? ఫ్రీడమ్ షీల్డ్. నెక్స్ట్, బహుళజాతి నౌకదళ విన్యాసమైన సీ డ్రాగన్ 2026 ఎక్కడ జరిగింది? ఆన్సర్ అమెరికాలోని గ్వామ్లో. అయితే ఈ విన్యాసంలో పాల్గొన్న దేశాలు చూసుకుంటే ముఖ్యంగా ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా మరియు జపాన్, న్యూజిలాండ్ కూడా పాల్గొన్నాయి. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమిలో 118వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ రొమేనియా. నెక్స్ట్, భారతదేశపు 94వ మరియు ఈశాన్య ప్రాంతం నుండి మొదటి గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ మయాంక్ చక్రవర్తి అండి. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, 2026 అంతర్జాతీయ రైల్ కోచ్ ఎక్స్పో ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ చెన్నైలో. సో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది కదా, సో ఇక్కడ ఇది ప్రారంభమైంది. నెక్స్ట్, 12వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్, 2026 మార్చిలో మొదటి బిమ్స్టిక్ యువ ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? మరోసారి చూడండి, బిమ్స్టిక్ యువ ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అండి, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది మహారాష్ట్ర ఇచ్చింది. మహారాష్ట్రలోని ముంబై మరియు పుణెలలో ఇది జరిగింది. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.